జరగండి అంటూ ఫుల్ సౌండ్ పొల్యూషన్ తోటి హార్న్స్ కొట్టి బాగా ఎన్విరాన్మెంట్ అంతా కూడా పొల్యూట్ అయిపోయింది, ఎయిర్ పొల్యూట్ అయిపోయింది. మరి బయటికి వెళ్ళాలంటే వెహికల్ తీయకుండా ఎలా పాసిబుల్ అవుతుంది? వెహికల్ తీయకుండా వెళ్తే మనం నడుచుకుంటూ వెళ్ళలేము, కాళ్ళు నొప్పి వస్తాయి. మరి నడుచుకుంటూ వెళ్ళకుండా, కాళ్ళు నొప్పి రాకుండా, ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవ్వకుండా ఒక బ్యూటిఫుల్ సొల్యూషన్, క్రేజీ సొల్యూషన్ ఉంది. అదేంటో ఇప్పుడు మీకు చూపిస్తాను, నాతో పాటు వచ్చేయండి. Yeah, here is the solution, guys. So meet Pranay. Hello Pranay garu. I am Bhavya. So how did you start your journey with unicycle, and what made you inspirational to you use such a unicycle? So I came to Hyderabad in year 2000. It's Okay. like 25 years I have been in the city, and this city gave me so many things, right? I see this city turning crowded altogether. Yeah. So in 2010 I decided that I should do something for it, and my overall journey, so I am a sports enthusiast from my childhood itself. Okay. So I like sports, outdoor sports in particular. So yes, year 2010 I started participating in competitive cycling. Okay. Riding bicycle for 200, 300, 400 kilometers. So basically you are a bicyclist, right? And Yes. you are the lover of bicycling. Yes. సో హియర్ అంటే ప్రణయ్ గారు ఏంటంటే 25 yearsగా హైదరాబాద్లో ఉన్న, హైదరాబాద్ నాకు ఎంతో కొత్త ప్రపంచాన్ని జనరేషన్ వైజ్ చూపించింది. అట్లా క్రౌడ్ పెరిగిపోతూ వచ్చింది. సో చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ లవర్ అండ్ బైసైక్లిస్ట్, చాలా ప్రేమ. సో దాని ద్వారా వచ్చి ఇప్పుడు ఈ యూనిసైకిల్ స్టార్ట్ చేశా అని చెప్తున్నారు. మరి ఇది స్టార్ట్ చేయాలనే ఆలోచన, హౌ డిడ్ యూ గెట్ దిస్ థాట్ ఆఫ్ యూజింగ్ యూనిసైకిల్, అండ్ విత్ హూమ్ యూ హ్యావ్ స్టార్టెడ్ దిస్? So I was telling you, right, I love bicycling altogether, but I stay very far from the city. It's like 22 kilometers from my workplace. Oh. So I used to bicycle 44 kilometers every day for 5 days in a week, and it started turning daunting. Okay. So 2017 I was in official trip to Europe. Okay. And there I saw people using electric unicycle. Okay. And that's how I decided that this is aptly made for Indian cities which are very congested. Okay. And with that thought, I bought it over here to India, and I started using it since then. Okay. With I mean, from where you have imported this unicycle? So one I imported from Korea, and then there are recently I came to know that there are people in India who ride unicycle, and there are a couple of stockists who stock it in Bangalore. Yeah, that's right. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే మన ప్రణయ్ గారు ఏం చేశారంటే సిటీలోకి వెళ్ళారు అనమాట. సిటీస్, కంట్రీస్ ఇవన్నీ తిరిగినప్పుడు యూరోప్లో ఇట్లా ఎలక్ట్రిక్ యూనిసైకిల్ వాడడం స్టార్ట్ చేశారంట. సో కెన్ యూ జస్ట్ ప్లీజ్ ట్రావెల్ విత్ మీ దిస్ యూనిసైకిల్, సో వీ కెన్ టాక్ టు ఆడియన్స్ అండ్ వీ కెన్ ఎక్స్ప్లెయిన్ దట్. సో ఈ యూరోప్ వెళ్ళినప్పుడు అందరూ కూడా ఎలక్ట్రిక్ యూనిసైకిల్ వాడడం అలవాటు అయ్యింది. అది మన దగ్గర ఎందుకు ఉండకూడదు అనే థాట్ వచ్చి ఫస్ట్ కొరియా నుంచి ఒకటి ఇంపోర్ట్ చేసుకున్నారు. దాని తర్వాత తెలిసింది మన ఇండియాలో కూడా ఈ ఎలక్ట్రిక్ యూనిసైకిల్స్ వాడుతున్నారు. అబ్బాయి ఇండియాలో మనకి ఈ స్కిల్స్కి కానీ ఇటువంటి కొత్త యూనిక్ ఇన్నోవేషన్స్కి కొదవలేదని తెలుసుకున్నారు. వెంటనే బెంగళూరు నుంచి కూడా యూ హ్యావ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ బెంగళూరు ఆల్సో, రైట్? Yeah, Bangalore also I bought one. Yeah, I purchased one from Bangalore. So there are a lot of people, it's not I alone who do that. Okay. There are a lot of unicyclists that are there in Bangalore and various parts of the country. Oh, so good to hear that. Yeah, I mean, yeah. ఇక్కడ మన దగ్గర ఓన్లీ హైదరాబాద్ లో కొత్తగా ఫస్ట్ టైం వింటున్నాం కానీ బెంగళూరులో చాలా మంది వాడుతున్నారంటే. సో బిఫోర్ ఆస్కింగ్ యూ మెనీ క్వశ్చన్స్, కెన్ యూ ప్లీజ్ గైడ్ మీ హౌ టు యూజ్ దిస్ యూనిసైకిల్ సో దట్ people will get to know about this, and they will get fond of using this, right? So it is, ఒకసారి మనం ఇది ఎలా వాడతారు నాకు కూడా ఒకసారి గైడ్ చేస్తారు. లెట్ us చెక్, అండ్ దాని తర్వాత దీని గురించి ఇంకొంచెం డీటెయిల్స్ తెలుసుకుందాం. so this electric unicycle is based on a very simple concept. Okay. As a childhood, in our childhood we used to play a game where we'll hold a stick and we'll try to balance it. Yeah. That is, in English you call it inverse pendulum, right? Yeah, you try to balance it out. True. So this works on principle of inverse pendulum. You try to disbalance it and it will try to balance it itself. Oh. And that's how it starts running. So I'll just show you that to you. don't fall from it, right? You have to practice, else you will fall. So it's a good learning, but I'll just show it to you. Okay. It has a gyroscope fitted inside it, and if you push it forward, it will start moving forward. If you push it back, it will go backward. Okay. And then it will also tell you if it's going fast.
ఓకే 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 If it finds out that you're going too fast, it will guide ఓకే you. to do సో that. ఓకే ఇది ఏంటి అని అంటే దీన్ని సింపుల్గా మనం చిన్నప్పుడు నేర్చుకున్న ఫిజిక్స్ ఉంది కదా సింపుల్ పెండులం రైట్ Yes, yes. సింపుల్ పెండులం కాన్సెప్ట్తో దీన్ని తయారు చేశారంట ఇదేంటి అని అంటే కొన్నిసార్లు దానంతట అది ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అవుతుందంట ముందుకి ఫార్వర్డ్ చేసినప్పుడు అది ముందుకు వెళ్తుంది వెనక్కి ప్రెస్ చేసినప్పుడు వెనక్కి పుష్ చేసినప్పుడు వెనక్కి వెళ్తుంది అండ్ మనం ఒకవేళ స్పీడ్ పెంచితే నువ్వు స్పీడ్ పెరిగినవరా బాబు కొంచెం స్లోగా వెళ్ళు లేదా కింద పడతావు అని కూడా అది గైడ్ చేస్తుంది సో ఐ మీన్ కెన్ యూ ప్లీజ్ గైడ్ మీ హౌ టు ట్రై Yeah, that's సో right. దట్ That's right. That's right. Okay. So both put your foot on the paddle ఓకే and put your dominant foot first. So I'm a righty. That's why I put my right foot Okay. first. ఓకే And then all the load goes in your calf, on ఓకే your calf muscle, right? Okay. And then with a faith, you have to put entire load on your right calf, ఓకే and that God get into it. So that's it. సో ఫస్ట్ మనం ఆయన రైట్ లెగ్ కాబట్టి నేను రైట్ లెగ్ పెట్టాను మీరు కూడా ఒకవేళ ఏ లెగ్ అయితే ఆ లెగ్ ఫస్ట్ సపోర్ట్ తీసుకొని అది పెట్టాలి స్ట్రైట్గా ఉండాలి మన ప్రెషర్ అంతా కూడా ఎక్కువ ఇక్కడ ఈ లెగ్ మీద ఎక్కడ పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు అది పెట్టిన తర్వాత స్ట్రైట్గా ఉండి వెంటనే మళ్ళీ ఇంకో లెగ్ దాని మీద పెట్టి ట్రావెల్ చేయాలి సో వీ జస్ట్ నీడ్ టు బ్యాలెన్స్ అవర్ సెల్స్ That's right. That's right. Okay. It's fun learning it. It's a lot of fun when you learn it because it's just like learning a guitar. That's it. Yeah, you have to put your. బ్యూటిఫుల్ సో can I try anything Yes. which I've is got a couple of simple one, these. right? Yes. It's very lightweight. Okay. It's 12.5 kgs. And before starting that, I mean, what's the capacity of this unicycles and what's the charging hours of this unicycles and how long it lasts? So I'll just show all the three to you. Okay. This is 16-inch wheel. Okay. It's a mid-range. It takes you around 75 kilometers on a single charge. Okay. 75? Kilometers on a single charge. Okay. If you're riding at a idle speed. Okay. This is the lightest one which you can use for learning. Okay. And this wheel is primarily used for stunts. ఇది ఆల్మోస్ట్ 6 hours ఛార్జింగ్ రైట్ Yes, that's it. It's 5 hours charging. ఓకే ఇది ఫస్ట్ ది 5 to 6 hours ఛార్జింగ్ పెట్టొచ్చు ఇది ఆల్మోస్ట్ 70 kilometers వెళ్తుంది That's ఇది హౌ మచ్ This will take you 3 hours of charging. ఛార్జింగ్ ఓకే And it will take you around 45 kilometers. 450. అర్థమైపోయింది కదా 3 hours ఛార్జింగ్ పెడితే 40 to 45 Yeah. అంటే లోకల్లో మంచిగా ప్రశాంతంగా తిరగచ్చు ఊరికే That's right. ఎవరి బాధ లేకుండా ఆడ కూర్చున్నాం ఈడ కూర్చున్నాం సింపుల్ గా వాకింగ్ లాగా ఉంటది యూ కెన్ గో జస్ట్ లైక్ వాకింగ్ Yes, రైట్ that's right. వితౌట్ స్ట్రైనింగ్ అవర్ లెగ్స్ That's right. That's right. మన కాళ్ళు నొప్పి లేకుండా మంచిగా బయట తిరిగి రావచ్చు That's right. అండ్ దిస్ ఇస్ ద బిగ్గర్ వన్ Yes, రైట్ this is the 19-inch wheel and it is like total, you can coordinate with the traffic speed. If you Okay. have to go very fast, road is bad, this wheel is meant for it. Okay. It can cope up with the traffic speed. So if you have to compete with a car and you Okay. do not want to slow down, in those cases, this is very helpful. ఓకే It takes you 160 kilometers. మన ఎంత సింపుల్గా చెప్పేసారు చాలా క్లియర్గా చెప్పారు అది మీకు అర్థమైంది ఏంటంటే ఇది గతుకుల రోడ్లు ఉన్నా ఎక్కడున్నా సరే ఎట్లా పడితే అట్లా వెళ్ళినా సరే మీరు వెళ్ళండి కార్తో కూడా కాంపీట్ చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు అండ్ ఇది ఏంటంటే ఒకవేళ స్పీడ్ పెంచాలన్నా తగ్గాలన్నా ఒక్కొక్క సిచ్యువేషన్ ఆ రోడ్ని బట్టి కూడా మనం దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇది వాడచ్చు ఇది బిగ్గర్ వన్ 19 inches రైట్ Yes, it is 19 inches టైర్ అంట అండ్ హౌ So this is what I imported. ఓకే Yeah. ఫ్రమ్ I imported it from Korea. These two are available in India. You can buy it. Okay, cool. So how much time it will take for charging and how long it will go? So with a fast charger, it will take lesser time. I have got a slow charger. It takes around 11 hours to charge it fully. Oh, But how much This takes you 160 kilometers. Okay. Yeah. యాక్చువల్గా ఫాస్ట్గా ఛార్జ్ అయ్యే కూడా ఉంటాయి కాకపోతే ఇది కొంచెం స్లోగా ఛార్జ్ అయ్యేది తిని ఇంపోర్ట్ చేసుకున్నారంట ఇది ఆల్మోస్ట్ 11 hours ఛార్జింగ్ పెట్టిన తర్వాత అరౌండ్ 160 kilometers మనల్ని ఈజీగా ఎంత ఫాస్ట్గా వెళ్ళాలనుకున్నా కూడా తీసుకెళ్తుంది హ్యాపీగా Yes. యా సో జస్ట్ ప్లీజ్ టీచ్ మీ దట్ Yeah, this one, lighter one. Yes, that's right. యా Handle. ఓకే సో ఓకే దిస్ ఈజ్ అ స్టాండ్ ఇంకో క్రేజీ థింగ్ ఏంటో తెలిసి ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు చెప్పారు ఇది ఇంత డిస్టెన్స్ ఇస్తుంది లోకలే కదా అని అనుకుంటున్నాం కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా సిటీకి వెళ్తాం అక్కడ మనకు వెహికల్ అవైలబుల్ ఉండదు అబ్బా ఏం చేద్దాంలే అని అనుకున్నప్పుడు దీన్ని సూట్ కేస్ లాగా హ్యాపీగా మీరు పట్టుకొని వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అక్కడ కొంత దూరానికి మీరు నడవలేరు ఆ కొంత దూరానికి మీరు ర్యాపిడోలు వీటి కోసం వెయిట్ చేయలేరు సో అలాంటి టైంలో ఈ యూనిసైకిల్ ఈజ్ వెరీ బెనిఫిటబుల్ రైట్ Yes. యా That's right. Definitely. You save money and you reach places much more. Like say, when I use a car,
same 20-kilometer distance is used to take me 1.5 hours. Yeah. And I reach around 55 minutes using a unicycle. వావ్. సో ఇది మనీ సేవ్ చేస్తుంది, ఎన్విరాన్మెంట్ ని పొల్యూట్ చేయకుండా కాపాడుతుంది, అలాగే మన టైం కూడా సేవ్ చేస్తుంది. కార్లో 20 కిలోమీటర్స్ చాలా గంటలు పట్టేది, దీంతో మనం జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు అని కూడా చెప్తున్నారు. నెక్స్ట్ ఐ విల్ ట్రై దిస్. ఇది ఎలా ట్రై చేస్తారో నాకు గైడ్ చేసిన తర్వాత లెట్ us see పీపుల్ కూడా మనకి అవేర్ అయిన తర్వాత ఫర్దర్ హైదరాబాద్లో ఇన్ జస్ట్ 2 to 3 years లోపు హైదరాబాద్లో చాలా మంది ఇదే యూజ్ చేసే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ రైట్ లెగ్ నేను పెట్టాలి. Yeah, so I'll just tell it to you. Use your dominant foot. Okay. And then your foot should neither be like too backwards. Okay. Neither too further. It should be in the center of the wheel. Okay, okay. So like this. Okay. Not here, like this. Okay. It should be in the center of the wheel. And then put all your weight. So first step would be to put all your weight in your calf muscle. That's it. Okay, okay. Like this. Okay, okay. Put your entire weight in the calf muscle. That's Okay. it. And then after that, just with a leap of faith, and bring both the foot together. It will go by itself, right? No, you have to. Yeah, it will go further. It will go by itself. That's right. The only thing we need to do is we need to guide the That's way, right. direction. That's right. Yes. సో మనం ముందుకు వెళ్ళాలనుకుంటే ముందుకు పుష్ చేయాలి, వెనక్కి అనుకుంటే వెనక్కి పుష్ చేయాలి. నేను ట్రై చేస్తున్నా, కింద So you have to hold my hand first. Yeah, put your dominant foot. I'm little bit scared No, whether no, I will nothing. get. It takes some time. Yeah, put entire weight. Yeah, that's right, on your calf muscle. That's it. Okay. Yes, very nice, very nice. Hold me. Okay. You hold me. Yeah, that's right. Okay. Initially, again, I think Yeah. calf Yeah, center yeah. of the wheel. Just a minute. Yes, very nice. Yeah. That's it. Very nice. Hold me. Yeah. Hold me. Yeah, I hold you. Yeah. So, That's right. Very nice. so Slightly, how to go? slightly. Yeah, slightly. Slightly forward. Put. Yo. Yeah, that's right. So nice. Okay, నేను first of all we need to. Oh. It takes some time. It takes some time. Ammo, it is sometime కాదు. Actually, it takes lot of time for us, for new people. No, so like us. you're doing really well. You're doing really Okay. well. And your entire calf Thank you. muscle. You have to put your entire calf muscle weight. Okay. That's it. So Yeah, so- actually he is bicyclist lover అన్నమాట. సో అందుకే ఇవన్నీ చాలా ఈజీ, నాకేమో ఇది చాలా కష్టంగా ఉంది. Okay, Right? turn this side. Very nice. Very nice. Very nice. Oh. Very So, nice. wow. Yeah. Hey, I got it. Hey. Yeah. I got it finally, but it will take some time for me to learn, right? That's right. నాకు కొంచెం టైం పడుతుంది, మనకు కూడా టైం పడుతుంది. అయినా మన వాళ్ళు ఇట్లాంటి కొత్త స్కిల్స్ నేర్చుకోవడంలో మన హైదరాబాద్లో ఏమో తక్కువనా, మన వాళ్ళు తగ్గేదిలే, ఎక్కడైనా సరే బరాబర్ ఉంటారు. నేనే నేర్చుకున్నా, మీరు ఈజీగా నడిపిస్తారు. సో ఫర్దర్గా సో పీపుల్ కెన్ అఫోర్డ్ ఇట్, రైట్? Yes, people can afford it. Middle class people also can That's afford it, right, right? that's right. So basically this is a good initiation which protects our environment as also. How to stop? Yeah, you again put your entire weight on your calf muscle and then get down. Okay. Yeah, that's right. Your left. Yes. Very good. Okay. You did really well. Oh, I think it's thank 15 you, or thank 20 you. minutes, yeah. So professional bicyclist Pranay has praised me. నేను బాగా చేసిన అని చెప్పేసి అన్నారు, నాకు వస్తుంది. మా టీం వాళ్ళందరూ కూడా ట్రై చేసి ఒకసారి ప్రాక్టీస్ చేస్తారు. సో ఫర్దర్గా డూ యూ థింక్ డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్ ఆఫ్ సేలింగ్ దిస్ యూనిసైకిల్స్ ఇన్ ఫర్దర్ ఫర్ పీపుల్ ఇన్ హైదరాబాద్? No, so by riding unicycle, I'm not just promoting unicycle. What I mean to say is that with technology by your side, human has turned much more cruel and much more powerful than that, right? Yeah. So if I give you an axe, 50 years back, you'll cut one tree. Yeah. But just by burning 1 liter of petrol, we chop around 38 trees. Yeah. So our power to do good for environment has improved. At the same time, our power to do bad for the environment has also multiplied multiple times. Yeah. So I'm not promoting that everybody should use bicycle. It's not possible for everybody. But we need to just coordinate, or we need to give her some part of our That's right. Be conscious career. the air that you're breathing, it's not produced by you, right? Yeah. So be careful about it. Whatever you're eating, whatever you're wearing, all the things if we are considerate about, we can save our planet further, right? Yeah. Pass on to the next generation. Yeah. That's what I try. Yeah. So sweet of you, and very happy that I have met you, and I just learned a new thing from you. Yes. And thank you. And ఈ సింపుల్ మెసేజ్ మీకు అర్థమయ్యే ఉంటుంది, దానికి మనకి ట్రాన్స్లేషన్ ఏముంది, ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటే భాషతో సంబంధం లేదు. సింపుల్ థింగ్, మనం లైఫ్లో ఎంతో కొంత మనవంతు మన పాత్ర అనేది ఈ సొసైటీకి ఎలాగో మనం ఏం చేస్తామా అని అనుకునే బదులు అదేదో ఎన్విరాన్మెంట్కి ఉపయోగపడేటువంటి ఇటువంటి యూనిసైకిల్స్ వాడితే
చాలా బాగుంటుందని అంటున్నారు. ఈ యూనిసైకిల్స్ వాడటం వల్ల సింపుల్గా ఏం చెప్పారు ప్రణయ్ గారు అని అంటే, ఒకప్పట్లో ఏదన్నా ఒక ట్రీ కొడితే సరిపోతుండే, కానీ ఇప్పుడు ఒకవేళ పెట్రోల్ కావాల్సి వచ్చింది అనుకో దాదాపు మనం 20-30 ట్రీలు కొట్టాల్సి వస్తుంది. సో దాని బదులు ఏదో యూనిసైకిల్ వాడితే మనం ఎన్విరాన్మెంట్ సేవ్ చేసినట్టు అవుతుంది, మన జర్నీ కూడా సూపర్ అవుతుంది, కొత్తగా నేర్చుకున్న ఫీలింగ్ వస్తుంది. ఈ టెక్నాలజీ ఇవల్యూషన్ని మనం ఇలా యూజ్ చేసుకుంటే కూడా కనుక మనకి చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా మనకు గుడ్ మెసేజ్ ఇచ్చారు. అలాగే కొత్తదనాన్ని కూడా మనకు పరిచయం చేశారు. సో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం కీప్ వాచింగ్ మైక్ టీవీ. వీడియో జర్నలిస్ట్ తేజతో భవ్యశ్రీ, మైక్ టీవీ, హైదరాబాద్.